హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలండి. మాస్టర్స్, ఈరోజు మహిషాసుర మర్దిని అమ్మవారు 9వ రోజండి. అలాగే అరుంధతి మాత గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మాస్టర్స్, మన ఛానల్లోని దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. మనకి ఆత్మజ్ఞానం అందించడానికి వస్తున్న జగన్మాతలకి, జూమ్లో పాల్గొన్న ఆది పరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు అరుంధతి మాత విశిష్టత చెప్పడానికి, ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన పుష్పలత గారు పామూరు నుంచి వస్తున్నారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. మాస్టర్స్ నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ సరిత మేడం, థ్యాంక్ యూ. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మరి మనకి గత కొన్ని రోజులుగా దేవీ నవరాత్రులు సందర్భంగా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ విచ్చేసి వారి యొక్క జ్ఞానాన్ని చక్కగా అందించారు. సో మరి ఈరోజు నాకు అరుంధతి మాత యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయటం కోసం నాకు ఇచ్చిన యొక్క సదావకాశాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. సో మరి ముందుగా విశ్వగురువర్యులైనటువంటి మన పితామహ పత్రిజీ గురు దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, మరియు మీకోసం అన్నటువంటి ఈ యొక్క జూమ్ సెక్షన్ని మరి వేదికగా అలంకరించి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని మరి తదేకంగా యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ, మరి ఎంతో మందికి జ్ఞానాన్ని అందించడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా క్రియేట్ చేశారు మన సరితా మేడం గారు. మరి ఇందులో నుంచి ఎంతో జ్ఞానాన్ని, ఉన్నతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మన సరితా మేడం గారు. సో మరి ఈ ఒక విభాగంలో మరి ఎంతో మంది గురువులకి, మరి గురువర్యులు అందించినటువంటి జ్ఞాన ప్రపంచానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మరి మనము ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి నవదుర్గలలో మరి ఈరోజు మనము తెలుసుకోబోతున్నటువంటి మాత అరుంధతి మాత. అరుంధతి మాత యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు సవివరంగా చక్కగా తెలుసుకుందాం మాస్టర్స్. సో మరి ముందుగా అరుంధతి మాతకి వశిష్ఠ మహర్షుల వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రణమిల్లుతున్నాను. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనము కథలోకి ప్రవేశిద్దాం మాస్టర్స్. అరుంధతి మాత అనగానే ఈ యొక్క మానవ ప్రపంచానికి తెలిసినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం, వివాహ వేడుకలలో ఒక నక్షత్రాన్ని చూపించటమే అరుంధతి నక్షత్రం అని చెప్పేసి మనకి ఎంతో మంది మన యొక్క పెద్దవారు, గురువులు, మరి అదేవిధంగా ఎంతో మంది ప్రముఖులు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ మరి ఆ యొక్క నక్షత్రం యొక్క ఆంతర్యం ఏంటి, అంతరార్థం ఏమిటి అనే కోణంలో మనం ఈ యొక్క కథలోకి వెళ్దాము. కథ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. సో మరైతే ఇక్కడ మరి చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానస పుత్రిక సంధ్యాదేవి. అయితే మరి చతుర్ముఖ బ్రహ్మకి మరి చాలా మంది ఉన్నారు మానస పుత్రులు. వాళ్ళల్లో సప్త ప్రజాపతులు, మరి సనక సనందనాథులు, మరి ఈ విధంగా ఆయన ఎంతో మందిని సృష్టించాడు. జ్ఞానాన్ని భూమండలానికి అందించటం కోసము ఎంతో మంది ఋషివర్యులని ఆయన సృష్టించాడు. అందులో బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి సంధ్యాదేవి. అయితే ఈ సంధ్యాదేవి పుట్టిన తక్షణమే సంధ్యాదేవి మీదకి మన్మథ బాణాన్ని వదిలాడు. ఇంకా అది అందరికీ తెలిసినటువంటి పరమ సత్యము. ఏమిటి అనంటే, మన్మథుడు ఎవరి మీదైతే బాణం వదులుతాడో వాళ్ళకి కామ కోరికలు సహజంగా కలుగుతాయనేది మనం తెలుసుకున్నాము పురాణాల గ్రంథాల ప్రకారంగా. అయితే ఇక్కడ ఈ సంధ్యాదేవి యొక్క స్టోరీ మనం ఇప్పుడు తెలుసుకోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనంటే, ఇది శివ పురాణంలో తెలియజేయబడినటువంటి విశిష్టత. అరుంధతి మాత యొక్క గత జన్మ సంధ్యాదేవి.
అరుంధతి మాత యొక్క గత జన్మ ఈ సంధ్యాదేవి. ఈ సంధ్యాదేవి బ్రహ్మ మానస పుత్రిక. ఈమె పుట్టిన తక్షణమే మన్మధుడు ఏసినటువంటి బాణంతో ఈమెకు కామవాంఛ అనేది కలిగింది. ఈ కామవాంఛతో తండ్రి అయినటువంటి బ్రహ్మ, సోదరులైనటువంటి వా సంధ్యామాత యొక్క సోదరులు గూడక కామంతో ఈమెని వంశించటం అనేది జరిగిందని మనకి కథనం ప్రకారము మరి ఇంతకుముందు పురాణాలలో విని ఉన్నాము. సో, మరైతే అలా కలగటానికి కారణమైనటువంటి మన్మధుడు. తర్వాత సంధ్యాదేవి ఏమనుకునింది అనంటే, అసలు పుట్టుకతోనే ఇలాంటి కామవాంఛలు కలగటానికి కారణమైనటువంటి ఈ మన్మధుడు చేసిన దాని వల్ల నేను ఎంతో నా జీవితాన్ని నేను కోల్పోయాను. అసలు ఇది కాదు. దీనికి విరుగుడ నేను ఏదో ఒకటి చెయ్యాలి అనని చెప్పేసి ఆమె మనసులో ఒక బలమైన ఆలోచన కలిగిందనమాట. అయితే దీనికి ఏం చెయ్యాలి అనని చెప్పేసి ఆమె ఏమనుకునిందంటే, తనను తాను ఆహుతి చేసుకోవాలి అనని చెప్పేసి అనుకునింది ఫస్టు. తనను తాను ఆహుతి అంటే తనను తాను ఆహ్, అంటే ఈ భూమి నుంచి తను వెళ్ళిపోవాలనుకునింది. అంటే ఒక అగ్నిగుండంలో దూకి తన శరీరాన్ని వదిలేయాలని చెప్పేసి నిర్ణయించుకునింది. అలా అనుకున్న తర్వాత ఆమె మళ్ళా ఒక ఆలోచన ఆమెకి కలిగింది. ఆ ఆలోచన ఏమిటి అంటే, నేను ఈ శరీరాన్ని వదిలే ముందు నేను అసలు సత్యం తెలుసుకోవాలి. అసలు పుట్టుకతోనే ఈ కామవాంఛ ఎందుకు కలుగుతుంది? దీన్ని నా యొక్క లోపంగా నేను చూస్తున్నానా? లేక ఇది ఒక సృష్టి లోపమా? అనని చెప్పేసి తెలుసుకోవాలని తపించింది. ఆ తపనలో భాగంగా ఆమె సాధనలో కూర్చునిందన్నమాట. అయితే ఈ సాధనలో ఎంతో సాధన చేస్తూ ఉంది. ఆ సాధన వచ్చేసి ఈ సంధ్య చేసినటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది అచ్చోధన నది అనేటటువంటి ఒక నది దగ్గర కూర్చొని ఆమె సాధన చేస్తుంది. ఆ నది పేరేంటి? అచ్చోధ నది అన్నమాట. ఆ నది పేరు. అక్కడ కూర్చొని సాధన చేస్తూ ఉంది. మరి ఈ బ్రహ్మ ఉన్నాడు కదా! ఈ బ్రహ్మకు తెలియనిది ఏముంది? బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, శిష్యులతో కలిసినటువంటి నారద బ్రహ్మ గూడగా ఈ ఈ శిష్యులు, శిష్యులతో కలిసి ఈ నారద బ్రహ్మ అందరూ కలిసి బ్రహ్మ ఒక సత్సంగం ఏర్పాటు చేస్తే, ఆ సత్సంగంలో వీళ్ళందరూ పాల్గొని వింటూ ఉన్నారు బ్రహ్మ చెప్పేటటువంటి బ్రహ్మ పురాణం. తర్వాత మరి ఈ సంధ్య అచ్చోద నది దగ్గర ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరి అటుగా వెళ్తున్నటువంటి నారదుడు గమనిస్తాడనమాట. గమనించి సంధ్య సృష్టి లోపం ఏమిటో తెలుసుకోవాలి. ఇది నా లోపం కాదు. ఇది సృష్టి లోపం. దీనికి నేను ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అనని చెప్పేసి సంధ్య కఠోరమైనటువంటి సాధన చేస్తుంది అనని చెప్పేసి నారదుడు అటుగా వెళుతూ అప్పుడు సంధ్యని పలకరిస్తాడనమాట. పలకరించిన తర్వాత, ఓహో! నా తండ్రి బ్రహ్మ నాకు చెప్పాడు. ఏమని? "నువ్వు సాధన చేస్తూ ఉండగా నీకు ఒక మహా గురువు నీకు కనిపిస్తాడు" అని చెప్పాడు. ఆ కనిపించిన గురువు మీరేనా? అనని చెప్పేసి సంధ్య అడుగుతుంది. అప్పుడు నారదుడు ఆమెని పలకరించేసి ఎళ్ళిపోతాడనమాట. ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆయన చంద్రభాగా నది దగ్గరికి వెళ్ళి, అక్కడ ఆ చంద్రభాగా నదిలో కొంత తీర్థం ఆ జలాన్ని తీసుకొని, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంధ్య దగ్గరికి వస్తాడు. సంధ్య దగ్గరికి వచ్చిన తర్వాత సంధ్యకి ఆ జలాన్ని ఇస్తాడనమాట. ఆ జలం తీసుకొని తాగుతుంది సంధ్య. అయితే అప్పుడు ఈ నారదుడు ఏమి చెప్తాడంటే, "అమ్మా సంధ్యాదేవి, నీ తపస్సు ఇక్కడ కాదు. నీ తపస్సు చంద్రభాగా నది ఒక పర్వతం దగ్గరున్నటువంటి చంద్రభాగా నది దగ్గర నువ్వు తపస్సు చెయ్యాలి. అక్కడికి వెళ్ళమ్మా" అని చెప్తాడనమాట నారద మహర్షి. అయితే ఈమంటది, "నాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి ఆకాశయానం చెయ్యటానికి నాకు శక్తి లేదు. కాబట్టి నువ్వే నన్ను
తీసుకెళ్ళు అని చెప్పేసి ఈ సంధ్య అడుగుతుంది. మరి ఎందుకు లేదు మరి సంధ్యాదేవికి? సంధ్య బ్రహ్మ మానస పుత్రికైనప్పుడు మరి ఆమెకి బ్రహ్మ జ్ఞానం ఉంటుంది, బ్రహ్మశక్తి ఉంటుంది. మరి ఇన్ని ఉన్నప్పుడు ఆమె ఎందుకు వెళ్ళలేకపోతుంది? అంటే మనసు యొక్క చేష్టను బట్టే ఆ శక్తి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నారదుడు చెప్తాడన్నమాట. అంటే మన మనసు ఇక్కడ కకావికలంగా ఉన్నప్పుడు మనకున్నటువంటి శక్తులు కోల్పోతాము అని చెప్పేసి చెప్తాడనమాట. అందుకు సంధ్య లోపల తీవ్రమైనటువంటి ఆలోచన ప్రకంపనలనేటియి ఉధృతంగా ఆమెకి ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి ప్రవాహంలో సంధ్యకున్నటువంటి శక్తుల్ని కోల్పోయి ఆమె దీన స్థితిలో ఉందన్నమాట. ఆకాశ ప్రయాణం చేయటానికి ఆమెకి శక్తి లేదు అని చెప్పింది సంధ్య నారద మహర్షితో. అప్పుడు నారద మహర్షి అంటాడు, "సరే నన్ను తీసుకెళ్ళమన్నావు కదా! సరే నేను తీసుకెళ్తాను పద" అని చెప్పేసి ఆయన యొక్క భుజస్తంభాల మీద కూర్చుండబెట్టుకొని సంధ్యని ఆకాశయానంలో ఆమెని చంద్రభాగా నది దగ్గరికి తీసుకెళ్తాడు. మరి ఈ చంద్రభాగా నది ఎక్కడ ఉంది అనంటే మహారాష్ట్రలో ఉంది. అది ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ గూడగా ఆ నదీ జలాలు అక్కడ ప్రవహిస్తూనే ఉంటాయి అని చెప్పి మనకు నారదుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఎవరైనా మహారాష్ట్రం వెళ్ళినప్పుడు ఆ యొక్క చంద్రభాగా నదిని దర్శించండి. ఆ చంద్రభాగా యొక్క పర్వతాన్ని దర్శించండి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అయితే ఇక్కడ ఈ చంద్రభాగా నది, ఈ చంద్రభాగా పర్వతము అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అనంటే, మరి ఒకసారి చంద్రుడు చంద్రుడికి 27 మంది భార్యలు అని చెప్పి చెప్పబడుతుంది. 27 మంది భార్యలెవరు? మరి మనకి తెలిసినటువంటి నక్షత్రాలు. అంటే అశ్విని నక్షత్రం, భరణి ఇట్లా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అనేటటువంటి ఈ 27 నక్షత్రాలు చంద్రుడికి భార్యలన్నమాట. ఈ 27 మంది భార్యలలో చంద్రుడు బాగా ఇష్టపడేటటువంటి భార్య వచ్చేసి రోహిణి అన్నమాట. అయితే ఈ రోహిణిని తెగ ఇష్టంగా ప్రేమిస్తూ మంచిగా చూసుకుంటాడు చంద్రుడు. అయితే ఒకసారి దక్ష ప్రజాపతి ఏం చేశాడు అననంటే, ఈ 26 మందిని కాదని ఒక భార్యతో ఆయన ఎంతో సంతోషంగా ఉంటే, అప్పుడు ఈ చంద్రుడిని శపిస్తాడు. క్షయవ్యాధి వచ్చును అని చెప్పేసి చంద్రుడిని శపిస్తాడు ఈ దక్ష ప్రజాపతి అన్నమాట. అప్పుడు ఆయన యొక్క శాపానికి గురైనటువంటి చంద్రుడు ఆ క్షయవ్యాధితో ఉన్నప్పుడు ఈ 27 మంది నక్షత్రాలు ఎవరైతే ఆయన భార్యలున్నారో, ఈ ఒక జలం తీసుకొని ఆయన యొక్క దేహాన్ని శుద్ధి చేస్తారు. కడుగుతూ ఉంటారనమాట. కడుగుతూ ఉన్న తరుణంలో ఆ జలమొచ్చేసి ఈ యొక్క పర్వతం మీద, ఈ యొక్క నది మీద ఆ జల ప్రవాహం అనేది అక్కడికి రావటం జరిగింది. ఎవరి మీద పోసాడు? ఎవరి మీద పోసారు ఆయన భార్యలు ఆ జలాన్ని అననంటే చంద్రుడి పైన పోసారు. ఆయనకున్నటువంటి క్షయవ్యాధి క్లీన్ అయిపోవటానికి ఆ జలముతో కడిగితే ఆ జాలువారినటువంటి జలమే ఈ ఒక పర్వతం మీద ఈ యొక్క నదిలోకి రావటం జరిగింది. అందుకే ఆ యొక్క జలధార జరిగినటువంటి ఆ యొక్క ప్రాంగణము, ఆ యొక్క ప్రాంతము ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే సాధన చేసుకుంటారో వారికి కర్మలు దగ్ధమవుతాయి అని ఒక పురాణ కథనం ప్రకారం ఈ యొక్క విషయాన్ని తెలియజేయటం జరిగింది. మరి క్షయవ్యాధి ఆయనకి ఆ జలంతోనే క్లీన్ అయిపోయింది కదా! తన భార్యలు కడిగిన నీళ్ళకి. ఆ జాలువారినటువంటి జలంతోనే గదా! ఆ యొక్క పర్వతానికి, ఆ యొక్క నదికి చంద్రభాగ అనేటటువంటి పేరు వచ్చింది. అక్కడ సాధన చేసినటువంటి వాళ్ళకి ఎంతటి మొండి రోగమైనా గూడక క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి ఆ యొక్క పర్వతానికి ఉన్నటువంటి ప్రాచుర్యము ఈరోజు ఒక కథనం ప్రకారంగా విశేషంగా మన ప్రవక్తలు తెలియజేస్తున్నారు. సో, అయితే ఈ నారద మహర్షి సంధ్యాదేవిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చోబెట్టాడు. సరే ఆమె ధ్యానం చేస్తూ ఉంది సంధ్యాదేవి. అయితే ఈ ఒక చంద్రభాగా నదిలో ఆ నది కొంచెం వర్షాలు వచ్చినప్పుడు పొంగి మరొక సరస్సులోకి కొంత నీరు వెళ్తుంది. ఆ యొక్క సరస్సు పేరొచ్చేసి బృహల్లోహితము అనేటటువంటి సరస్సు అన్నమాట. ఈ బృహల్లోహితము అనేటటువంటి ఈ సరస్సులో కూర్చొని ధ్యానం చేయమని చెప్పినాడు మరి నారద మహర్షి.
అదే విధంగా ఆమె చంద్రభాగా నదిలో స్నానం చేస్తుంది సంధ్యాదేవి. తర్వాత ఈ ఒక బృహల్లోహితము అనేటటువంటి నదిలో సరస్సులో కూర్చొని చక్కగా ధ్యానం చేస్తూ ఉంది. మరి ఆమె ధ్యానం చేస్తూ ఉంది. కానీ ఎలా ధ్యానం చేయాలో ఆమెకి తెలియటం లేదనమాట సంధ్యాదేవి. ఎందుకంటే ఆమె కళ్ళు మూసుకొని కూర్చుందే గాని, దానికొక రూపము, దానికొక మంత్రము, మరి లేదా శ్వాస మీద ధ్యాస అనేది ఎవరు చెప్పలేదు ఆమెకి. అయితే అప్పుడు ఆమె అలా కళ్ళు మూసుకొని కూర్చొని ఉండగా కొన్ని పర్యాయాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు నారద మహర్షి. అప్పుడు కళ్ళు తెరిసి, "నారద మహర్షి, మీరు నన్ను ధ్యానం చేయమని చెప్పారే గాని, నాకు ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించలేదే. నేను ఏ విధంగా సాధన చెయ్యగలను?" అనని ఈ ఈ సంధ్యాదేవి అడిగింది నారద మహర్షిని. అప్పుడు నారదుడన్నాడు, "నీకు ఇప్పుడు ఒక మంత్రాన్ని ఉపదేశించటానికి నేను కాదు, మరి ఒక మహా గురువు నీ దగ్గరికి వస్తాడు. ఆయన ద్వారా మాత్రమే నువ్వు ఈ మంత్రాన్ని ఉపదేశించబడతావు" అని చెప్పేసి నారదుడు ఈ విషయం ఆమెకు చెప్పేసి ఎళ్ళిపోతాడనమాట. అయితే మరి ఇక్కడ సాధన చేస్తున్నట్టు బ్రహ్మ చూస్తూ ఉన్నాడు కదా! అప్పుడు నారదుడు చెప్పేసి మరి నారదుడు గూడక బ్రహ్మ యొక్క సృష్టి భాగంలోనే ఒక భాగస్తుడు ఈయన నారద మహర్షి. అయితే ఈ నారదుడు ఈమెకు చెప్పేసి తండ్రి దగ్గరికెళ్ళిపోతాడు. బ్రహ్మ దగ్గరికెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తరువాత అప్పుడు ఈ సంధ్యకి మంత్రాన్ని ఉపదేశించటం కోసము వశిష్ఠ మహర్షిని పంపిస్తాడు. వశిష్ఠ మహర్షిని బ్రహ్మ సంధ్య దగ్గరికి పంపిస్తాడు. మరి అప్పటికే సంధ్య ఏదో తెలుసుకోవాలి ఈ యొక్క లోక కళ్యాణం కోసం అనేటటువంటి కుతూహలంతో ఉన్న సంధ్యకి మరి బ్రహ్మ దగ్గరున్నటువంటి వశిష్ఠుడిని చూసింది గదా! ముందుగానే. అంటే ఈ యొక్క సప్త ప్రజాపతులందరూ ఆమెకు తెలుసు గదా! ఆయన బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టి కార్యంలో భాగస్థులైనటువంటి ప్రతి ఒక్కరిని ఆమె చూసి ఉంది. మరి ఈ వశిష్ఠుని గూడా చూసి ఉంది గదా! మరి ఈమె అప్పటికే కొన్ని యుగాలు గడిచేదాకా గూడా సాధన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన్ని చూస్తే మళ్ళీ ఎక్కడ వ్యామోహం కలుగుతుందో అని చెప్పేసి బ్రహ్మ ఆలోచించి ఆమెకి ఈ వశిష్ఠుడిని మరొక రూపంలో పంపిస్తాడు సంధ్య దగ్గరికి. చూడండి ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారు? గతం గతః అనన్నారు. అంటే గతాన్ని వదిలేస్తేనే వర్తమానంలో నువ్వు కరెక్ట్‌గా ఉండగలుగుతావు అనేది ఒక దిశానిర్దేశం మనకి మన వాళ్ళు తెలియజేస్తుంటారనమాట. గతం గతః అంటే గతాన్ని వదిలేయమని చెప్తున్నారు. ఈ సంధ్య గతంలో వశిష్ఠుని చూసింది. మళ్ళా వశిష్ఠుని చూస్తే కామమోహితురాలు అవుతుంది అనని చెప్పేసి బ్రహ్మ గమనించి వశిష్ఠుడిని మారువేషంలో పంపిస్తుంది. మారువేషంలో ఎలా వస్తాడంటే చాలా యంగుగా, యవ్వనంతో మిలమిలా మెరుస్తూ ఎంతో తేజోవంతంగా మరి అపారమైనటువంటి ఆ జటాజుటంతో జడలు కట్టుకొని ఆయన యొక్క తెల్లని వస్త్రాలు ధరించి చాలా కాంతివంతంగా, దేదీప్యమానంగా మరి నిగనిగలాడుతూ ఆయన ఆ యొక్క ఆహ్, సిగముడి యేసుకొని వచ్చి ఆమె దగ్గర నిలబడతాడనమాట. నిలబడిన తర్వాత అప్పుడు వశిష్ఠుడు అడుగుతాడనమాట. "తల్లి, నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది చెప్పటం కోసమే బ్రహ్మ నన్ను పంపించాడు. నేను నీ దగ్గరికి వచ్చాను. మరి ఒక్కసారి కళ్ళు తెరువు" అనని చెప్పేసి సంధ్యను అడుగుతాడు. అప్పుడు సంధ్య కళ్ళు తెరిసి, అవును, నాకు నారదుడు ధ్యానం చెయ్యి అన్నాడే కానీ నాకు మంత్రం చెప్పలేదు. ఆ మంత్రాన్ని ఉపదేశించటానికి బ్రహ్మ మిమ్మల్ని పంపించాడా? సరే, నాకు ఆ యొక్క బ్రహ్మ మంత్రాన్ని చెప్పండి అనని చెప్పేసి అడుగుతుంది సంధ్య. సరే అనని చెప్పేసి వశిష్ఠుడు మరి ఈ ఒక మంత్రాన్ని నేను నీకు ఇచ్చే ముందు నువ్వు దీనికి ఎంతో శ్రద్ధ ఉండాలి. ఎంతో శ్రద్ధతో నువ్వు ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అని చెప్తాడు. అయితే అక్కడ వశిష్ఠుడు ప్రసాదించిన మంత్రము శివ మంత్రం అన్నమాట. మరి మామూలుగా మనకందరికీ కూడా శివ మంత్రం అనంగానే పంచాక్షరి మంత్రం అందరికి తెలుసు. ఆ పంచాక్షరి మంత్రం అంటే ఏంది? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రం.
మరి అతి తొందరగా ప్రసన్నుడయ్యేటటువంటి ఈ ఒక జగత్తుకి గురువైనటువంటి మరి మహాదేవుడే ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో చాలా ఈజీగా ప్రసన్నుడవుతాడు మా మహాదేవుడు. ఆయనకి ఎవరికెన్ని కర్మలున్నాయా పట్టించుకోడు. ఎవరెంత నికృష్టంగా బతుకుతున్నారా పట్టించుకోడు. ఎంత దుర్మార్గుడైనా పట్టించుకోడు. ఆయనని జపిస్తే సాలు, ఆయనని తపిస్తే సాలు, ఆయనని ఊహించుకుంటే సాలు, ఆయనని పిలిస్తే సాలు. ఆయన ప్రత్యక్షమైపోతాడు. ఎంతటి వాడికైనా వరసిద్ధిని ప్రసాదించటంలో ఆయనకి ఆయనే సాటి అన్నమాట. సో, అలాంటి మహాదేవుడి యొక్క మంత్రాన్ని ఇక్కడ వశిష్ఠుడు ప్రసాదించాడు. అది ఒక మహామంత్రం అన్నమాట. అయితే ఇక్కడ శివ మంత్రం అనంగానే మనం ఇందాక చెప్పుకున్నాం గదా! ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం కాకుండా కర్మ ప్రక్షాళనవ్వటానికి సంబంధించినటువంటి మంత్రమే ఈ ఒక శివ మంత్రము. ఆ మంత్రం ఏమిటి అనంటే ఓం నమః శంకరాయ ఓం. ఓం నమః శంకరాయ ఓం. ఓం నమః శంకరాయ ఓం. అంటే ఈ ఒక్క మంత్రానికి ముందు ఓం వస్తుంది. తర్వాత ఓం వస్తుంది. ఓం నమః శంకరాయ ఓం. ఓం నమః శంకరాయ ఓం. ఓం నమః శంకరాయ ఓం. అంటే ముందు ఒక ఓము, వెనక ఒక ఓము. ఈ ఒక మంత్రాన్ని వశిష్ఠ మహర్షి ఈ సంధ్యాదేవికి ప్రసాదించాడు. ఆయన చూడటానికి అందంగా ఉన్నాడు. చాలా బాగున్నాడు. మరి ఆ యొక్క మంత్రాన్ని చేపట్టింది సంధ్యాదేవి. తర్వాత ఆమె కొ కొన్ని సంవత్సరాలు ఆ యొక్క మంత్ర సాధనలో అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండగా కొంతకాలానికి మరి ఆమె ఆ మంత్రాన్ని జపించేటప్పుడు మరి శివ మంత్రం కదా అది. శివుణ్ణి తలుచుకుంటూ శివుడితో లయమవుతున్నట్టు, శివుడితో ఏకమవుతున్నట్టు శివుణ్ణి ఒక ఆకారాన్ని సృష్టించుకునింది సంధ్యాదేవి. శివుడు ఒక ఆకారం ఎలా సృష్టించుకునింది అంటే ఇప్పుడు మామూలుగా ఆకారం లేని నిరాకార స్వరూపమే సృష్టికర్తలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీళ్ళందరూ గూడక ఎలాంటి ఆకారం లేని నిరాకార స్వరూపమే ఈ దేవుళ్ళందరూ గూడక. అయితే మనకి ఏం చెప్తున్నారు? నువ్వు ఏది ఊహించుకుంటే అది నీ ముందుంటుంది. ఏది అనుకుంటే అది నీకు సిద్ధిస్తుంది అనేటటువంటిది ఇక్కడ ఉందనమాట. అయితే ఇక్కడ వశిష్ఠుడు ఈమెకి మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఈ మంత్రము నువ్వు ప్రతిరోజు ఈ ఒక చంద్రభాగా నదిలో స్నానం చేసి ఈ యొక్క బృహల్లోహితము అనే ఈ సరస్సులో కూర్చొని చేసినన్ని రోజులు గూడాగా రోజుకి 2 సార్లు వాటర్ తాగాలి. ఇది మౌనంగా ఉండాలి. ఏమీ మాట్లాడకూడదు. మౌన దీక్షలోనే ఉండి ఈ ఒక సాధన నువ్వు చేయాలని వశిష్ఠుడు చెప్పాడు. అలా కొన్ని రోజుల తర్వాత రోజుకి 2 సార్లు మాత్రమే ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 2 పూటల ఆహారం తీసుకోవాలి అనని చెప్పేసి. అంటే ఈ యొక్క దేహము కాయా విపස්සన అవ్వటానికి కాయని ఒక మహామంత్రంగా, మహాశక్తివంతంగా మార్చుకోవడానికి ఈ ఒక సాధన అనేది ఇక్కడ వశిష్ఠుడు ఆమెకివ్వటం జరిగింది. అయితే తర్వాత శివుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షం గాదు. శివుడిని ఊహించుకుంటూ ఉంది. శివుడంటే ఇలా ఉంటాడు. శివుడంటే ఆమె ఊహించుకున్నటువంటి రూపం ఎలా ఉందంటే, తెల్లగా శివుడుంటాడు. 4 చేతులుంటాయి. చాలా యంగుగా ఉంటాడు. ఆయనకు ఒక జటాజుటం ఉంటుంది అనని చెప్పేసి ఆమె యొక్క ఊహలో ఆయన్ని నిలిపేసుకునిందనమాట. అయితే ఈ సంధ్య ఏ ఒక ఊహలో అయితే చిత్రీకరించుకునిందో శివుడిని అదే రూప దర్శనమిచ్చాడు శివుడు సంధ్యకి. అయితే ఇక్కడ సంధ్య ఆయన ప్రసన్నుడు అయిన తర్వాత అంటే ఆయన యొక్క దర్శనం అయిన తర్వాత సంధ్య ధ్యానంలో ఉన్నింది కదా! ధ్యానంలో నుంచి కళ్ళు మూస్తూ, తెరుస్తూ, మూస్తూ, తెరుస్తూ అర్ధంగా బయటికొస్తుంది. అంటే పూర్తిగా బయటికి రాలేకపోతుంది. అంటే ఆమె కొన్ని సంవత్సరాలుగా కళ్ళు మూసుకొనే ఉంది గదా! ఈ వశిష్ఠుడు చెప్పినట్టు ఏమైనా ఆహారం తీసుకుంటుందంటే అక్కడ అడవి గదా! ఎక్కడ ఎవరిస్తారు ఆహారం? లేదు కదా! అలాగే ఆమె ఆ వాటర్ తాగుతూనే సాధన చేసుకుంటూ వెళ్ళిందనమాట మౌనంగానే.
ఆ తర్వాత శివుడి ఒక దర్శనం కలిగిన తర్వాత ఆమె అరకొర చూపుతో బయటకొస్తూ ఆయన్ని సరిగ్గా చూడలేకపోతుంది. అప్పుడు శివుడన్నాడు, "ఒక్కసారి కళ్ళు తెరుసు సంధ్య" అని అడుగుతాడనమాట శివుడు. అప్పుడు ఆమె ఆయన యొక్క చైతన్యానికి ఇంకా కళ్ళు మూసుకుపోతున్నాయి గానీ, కళ్ళు ఓపెన్ కావటం లేదనమాట. సరే ఆమె చిత్రీకరించుకున్నటువంటి రూపంతో వచ్చినటువంటి శివుడిని ఒక్కసారిగా చూసి ఆ యొక్క ఆనందానికి ముగ్ధురాలైపోయింది సంధ్య. అయితే అప్పుడు శివుడు నీకు ఏమి కావాలో కోరుకో అనని అడుగుతాడు శివుడు. మరి శివుడు వచ్చిందే వరాలివ్వటానికి గదా! వరాలివ్వటంలో మహాదిట్ట మహాదేవుడనమాట. ఆయనిచ్చినంత త్వరగా ఎవ్వరు ఇవ్వరనమాట. అంత ఈజీగా ఇచ్చేస్తాడు వరాలు. అయితే అప్పుడు సంధ్య వరం కోరుకోమని అడిగాడు కదా ఆయన. అప్పుడు సంధ్య ఏం కోరుకోవాలనో నాకు తెలీదు నువ్వే చెప్పనననిందంట. చూడండి. ఏమి కోరుకోవాలనో నాకు తెలియదు. ఆ కోరుకునే వరము గూడా ఏంటో మీరే చెప్పండి అనని శివుడిని అడిగిందంట సంధ్యాదేవి. అప్పుడు శివుడు, "ఓహో! పిచ్చి పిల్ల నువ్వు ధ్యానం ఒక్కటే చేస్తున్నావు. నీకింకా జ్ఞానం రాలేదు" అనని చెప్పేసి మహాదేవుడు ఆమె యొక్క హృదయంలోకి దూరిపోయాడంట. ఆ ఆ వినికిడి మహాదేవుడయిపోయాడంట. మాట్లాడే మాట మహాదేవుడయిపోయాడంట. చూసే చూపు మహాదేవుడయిపోయాడంట. మరి ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండా బ్రహ్మతత్వాన్ని గూడాక మహాదేవుడయిపోయాడంట. అప్పుడు మా సంధ్యాదేవి లోపల లోపల ఆనంద పరవశం పొందుతూ ఉందంట. అప్పుడు మరి శివుడు కోరుకోమంటే నాకు తెలీదు. ఏం కోరుకోవాలో మీరే చెప్పండి అని అనింది గదా! అప్పుడు ఇంక సంధ్య అనుకుంటుందంట, ఇంగ ఏం కావాలనో కోరుకోవటానికి, ఏం కావాలనో అడగటానికి, ఏం కావాలనో చెప్పటానికి మహాదేవుడే చెప్పుకుంటాడులే అనని చెప్పేసి అనుకునిందంట. అంతరాత్మలో ఆనందం పొందుతూ ఉందంట. లోపల శివుడిని నిలుపుకొనిందనమాట. అయితే అప్పుడు ఆ యొక్క మరి పాండిత్యం గావచ్చు, బ్రహ్మ జ్ఞానం గావచ్చు, ఆ యొక్క జ్ఞానాన్ని శివుడు సంధ్యకి ప్రసాదించాడంట. తర్వాత మహాదేవుడు వరం కోరుకోమని చెప్పి అడిగాడు గదా! అప్పుడు సంధ్య కోరుకున్నటువంటి వరం ఏమిటి అనంటే ఫస్ట్ ఒక వరం కోరుకునింది. ఆ వరం ఏమిటి అనంటే, ఎవరైనా సరే మానవ యొక్క అవతారం కావచ్చు, మరి జంతువు యొక్క అవతారం కావచ్చు, పక్షి యొక్క అవతారం కావచ్చు, జాతి యొక్క అవతారం కావచ్చు, మరి జీవుని యొక్క మనుగడలో ఏ అవతారమైనా కావచ్చు. కానీ పుట్టిన వెంటనే కామవాంఛ ఉండకూడదు. సహజ సిద్ధమైనటువంటి సహజంగా ఎదుగుతున్నటువంటి పరిణామ క్రమంలో మరి ఆ యొక్క జీవాత్మ ఏదైతే ఉందో మరి శైశవ దశ నుంచి బాలదశ, బాలదశ నుంచి కౌమారం దశ, కౌమారం దశ నుంచి మరి యవ్వన దశ నుంచి వృద్ధ దశ ఈ ఒక 4 దశల వారీగా ఒక ఆత్మ పరిణామ క్రమం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పుట్టిన వెంటనే ఏ జీవికి ఈ యొక్క కామవాంఛ ఉండకూడదు. మరి వారి యొక్క వృద్ధి పెరిగే కొద్దీ ఆ యొక్క యవ్వన దశ వచ్చినప్పుడే సహజ సిద్ధమైనటువంటి కామ కోరికలు కలగాలే తప్ప అనని చెప్పేసి ఆమె ఒక వరం అనేది కోరుకునిందంట మహాదేవుడి దగ్గర. సరే అనని చెప్పేసి అన్నాడంట మహాదేవుడు. తర్వాత రెండో వరం ఏమి కోరుకునింది సంధ్యాదేవి? ఏమి కోరుకునింది అననంటే మరి నేను ఎక్కడైతే అపవిత్రమైనటువంటి పతివ్రత అనేటటువంటి ఒక నామానికి నోచుకోలేనటువంటి నేను అపవిత్రమైనటువంటి నా మీద ఒక నింద పడింది. బ్రహ్మ కూతురు అపవిత్రంగా ఉంది అనని చెప్పేటటువంటి ఈ ఒక లోకానికి వచ్చినటువంటి మచ్చని నేను కడిగేసుకోవాలి. ఎవ్వరే గాని నన్ను అపవిత్రంగా చూడకూడదు. అపవిత్రత అనేటటువంటి మాట నాకు రాకూడదు. అలాంటిది నేను తుడుచుకోవటానికి నాకు ఒక వరం ఇవ్వండి అనని చెప్పేసి అడుగుతదనమాట. అది మరి నెక్స్ట్ జన్మకి నీకు అలాంటి సిద్ధి కలుగుతుంది అనని చెప్పేసి ఇక్కడ శివుడు సంధ్యాదేవికి ఇచ్చినటువంటి వరం. ఆమేం కోరుకునింది? పతివ్రతగా నేను ఈ ఒక్క ప్రపంచానికి నా పేరు వినపడాలి అనేది కోరుకునింది మహాదేవుడి దగ్గర. 2 వరాలు కోరుకునిందనమాట.
సరే అనని చెప్పేసి చెప్పింది. తర్వాత ఇక్కడ ఆమె ముందే నిర్ణయించుకునింది గదా! ఈ ఒక మా ఈ ఒక ప్రపంచానికి నేను అందించేటటువంటి ఈ ఒక యవ్వన ఒక హ్మ్, దశ ఏదైతే ఉందో అక్కడ నుంచే సహజ సిద్ధమైనటువంటి కామం కలగాలని అన్నప్పుడు, అప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వశిష్ఠ మహర్షి అదే ఒక రూపంతో ప్రత్యక్షమయ్యాడు గదా! సో, అప్పుడు ఆ రోజు ఆయనని చూసినప్పుడు ఆమెకి ఏమాత్రం కామవాంఛ కలగలేదు. ఆ రోజు ఏమీ కలగలేదు. సహజంగా ఒక గురువుగా ఆయనని చూసింది సంధ్యాదేవి. అయితే కొంతకాలం తర్వాత శివుడు ఆమెకిచ్చిన 2 వరాలని తీసుకొని మరీ మహాసాధన చేసుకుంటూ ఉన్నటువంటి క్రమంలో మళ్ళా ఆమె, ఆమె చేస్తున్నటువంటి ఈ ఒక నది చంద్రభాగ నదికి ఆవల వైపున ఒక ఋషి ఉన్నారు. ఆయన వచ్చేసి వేదాతిథి అనిన్ చెప్పేసి ఒక ఋషి అన్నమాట. ఈ చంద్రభాగా నదికి ఆవల వైపున వేదాతిథి అనేటటువంటి ఒక ఋషి అక్కడ రుద్రయాగం జేస్తూ ఉన్నారనమాట. రుద్రయాగం ఏంటి ఆ రుద్రయాగం? ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః అంటూ ఒక యాగం చేపట్టి అక్కడ యాగం చేస్తూ ఉన్నారనమాట. మరి ఆయన ఎందుకు యాగం చేస్తున్నారు? ఆయన ఎందుకు యాగం చేస్తూ ఉన్నారు అననంటే, ఆయనకి ఈ యొక్క లోక కళ్యాణం కోసము ఒక బిడ్డ కావాలి నాకు అనని చెప్పేసి ఒక యాగం చేపట్టి యాగం చేస్తున్నాడు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ వేదాతిథి అనేటటువంటి గురువు అక్కడ యాగం చేపట్టి చేస్తూ ఉన్నాడు రుద్రయాగం. అయితే ఈ సంధ్యాదేవి ఏమనుకునింది? నేను నాకు అపవిత్రమైనటువంటి ఈ ఒక దేహంతో నేను ఉండలేను. ఈ దేహాన్ని చాలించి నేను ఇంకా మరో జన్మలో మహాపతివ్రతగా నేను ప్రసిద్ధికెక్కాలి అనేటటువంటి ఆలోచనతో సంకల్పంతో ఆమె ఉంది కాబట్టి అప్పుడు ఈ శివుడు ఆమెకి చెప్పాడనమాట. ఇప్పుడు నువ్వు ఈ దేహాన్ని చాలించాలని అనుకున్నావు కదా! మరి నీ మచ్చను మాన్పించుకొని ఇంకొక పవిత్రమైనటువంటి జన్మకు రావాలని అనుకుంటున్నావు కదా! మరి ఒక జన్మకి ఒక ఒక జన్మ తీసుకొని ఈ లోక కళ్యాణం కోసము ఒక ఆవిర్భావం చెందాలని చెప్పేసి ఒక ముని ఇక్కడ మహాయాగం చేపట్టాడు. అందులో దూకేసేయి అని చెప్పి చెప్తాడనమాట మహాదేవుడు సంధ్యాదేవికి. అప్పుడు మరి ఎవరైనా ఇప్పుడు యాగం చేసేటప్పుడు ఈమె వెళ్లి అక్కడ దూకితే వాళ్ళు ఊరుకుంటారా? యోగం నిర్వహించేటటువంటి వాళ్ళు, యాగశాల నిర్వహించేటటువంటి వాళ్ళు ఊరుకోరు గదా! ఈమె వెళ్లి అక్కడ దూకుతుంటే వాళ్ళు కంగారు పడతారు గదా! మా ఒక యాగమే భంగమైపోయిందని అనుకుంటారు కదా! కానీ ఇక్కడ మరి మహాదేవుడు ఏం చేశాడు? ఆమెని సూక్ష్మ రూపంలో పంపించాడు. ఆ యొక్క అగ్నిలో ఆమె దహింపజేసుకోవటం కోసము ఈ ఒక బాహ్య రూపం గాకుండా ఆమెని సూక్ష్మ రూపంలో అక్కడికి పంపించాడు మహాదేవుడు. తర్వాత ఈ సంధ్య ఆ యొక్క సూక్ష్మ రూపంలో అగ్నిలోకి ప్రవేశించినప్పుడు ఆ అగ్నిదేవుడు ఆమెని 2 భాగాలుగా విభజించాడంట. అగ్నిహోత్రం జరుగుతుంది గదా! ఆ అగ్నిహోత్రంలో దూకేటప్పుడు మరి ఆయన ఉన్నాడు గదా! వేదాతిథి ఆయనకేం తెలియలేదు. ఆయన ఏస్తున్నాడు. నెయ్యి వేస్తున్నాడు, అన్నం వేస్తున్నాడు, తేనె వేస్తున్నాడు. ఆయన యాగానికి సంబంధించినటువంటి అన్నీ ఆయన సమర్పిస్తూ ఉన్నాడు. ఆయన పనిలో, ఆయన మంత్రంలో, ఆయన సాధనలో, ఆయన యాగంలో ఆయన పూర్తిగా నిగ్నమై ఉన్నాడు. ఈలోపు మహాదేవుడు మరి ఆ యొక్క దేహాన్ని అలా వెళ్లి మంటల్లో దూకితే మరి ఆ దేహానికి సెగ తగులుతుంది, మంట తగులుతుంది, నొప్పి తగులుతుంది, భయముంటుంది, భ్రాంతి ఉంటుంది. ఇయన్నీ ఉంటాయి కదా! మరి మహాదేవుడి యొక్క కరుణా కటాక్షంతో ఆ యొక్క దేహానికి ఏ నొప్పి లేకుండా, ఎలాంటి స్పర్శ లేకుండా ఒక ఆ దేహము ఆ మంటలో కాలుతున్నంత సేపు గూడక ఆమెకి ఒక ఐస్‌లో కరుగుతున్నట్టే అనిపించిందంట సంధ్యాదేవికి. ఒక ఐస్‌లో కరుగుతున్నట్టే అనిపించిందంట గానీ ఆమె
ఆమెకి ఎక్కడా గనక మంట తగులుతున్నట్టు ఆ యొక్క ఫీల్ గాని, ఆ యొక్క స్పర్శ గాని సంధ్యాదేవికి కలగలేదంట. ఇది మహాదేవుడు ఆమెకి అనుగ్రహించినటువంటి అనుభూతి అన్నమాట. అయితే అక్కడ అగ్నిదేవుడున్నాడు గదా! ఆమెని 2 భాగాలుగా విభజించాడంట. ఒకటి బాహ్య దేహము, ఒకటి ఆత్మదేహంగా విభజించాడంట. ఆ 2కి 2 పేర్లు పెట్టాడు. అదే సంధ్య, సాయం సంధ్య, ఉదయం సంధ్య. ఉదయం సంధ్య వేళ, సాయంత్రం సంధ్య వేళ అని చెప్పి మనం చెప్పుకుంటాం గదా! ఈ ఉదయం సంధ్యా వేళ, సాయంత్రం సంధ్యా వేళ అని చెప్పేసి ఈ 2 సంధ్యలు అనేటటువంటి ఈ 2 సంధ్యా వేళలొచ్చేసి ఈ సంధ్యాదేవి ద్వారానే ఈ ఈ ఒక ప్రపంచానికి అది ఒక వేళలనేటియి ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ కథలో వీళ్ళు చెప్పటం అనేది జరిగింది. సంధ్య ఒక పేరుతోనే ఉదయం సంధ్య, సాయంత్రం సంధ్య అనేటటువంటి పేరు ఈ ఒక మా ఈ ప్రపంచానికి ఆ 2 రావటం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే తర్వాత మరి ఆమె మళ్ళీ ఆ యొక్క ఆ అగ్నిలో నుంచి అగ్నిదేవుడు ఆమెని 2గా ఖండించాడు గదా! తర్వాత ఆ దేహాన్ని ఖండించిన తర్వాత ఆమె ప్రాణం ఉంది గదా! ఆ ప్రాణాన్ని అగ్నిదేవుడు తీసుకెళ్ళి మహాదేవుడి చేతిలో పెట్టాడంట. మహాదేవుడు తీసుకొచ్చి ఆమె ప్రాణాన్ని మళ్ళీ అదే అగ్నిలో వేశాడంట. అంటే ఆమెకి మళ్ళీ పునర్జన్మ రావాలి గదా! ఆమెకి మళ్ళా ఈ యొక్క జన్మ రావాలి అననంటే ఆమెకి మళ్ళీ ప్రాణము రావాలి కదా! దేహమైతే ఎళ్ళిపోయేసింది. ఆమె ప్రాణం అక్కడ ఈయన అగ్నిదేవుడు తీసుకెళ్ళి మహాదేవుడి చేతిలో పెడితే, మహాదేవుడు తీసుకొచ్చి మళ్ళీ అదే అగ్నిహోత్రంలో ఏసాడంట. ఏసినటువంటి ఆ యొక్క ప్రాణం ఏదైతే ఉందో, ఆ అగ్నిలో నుంచి ఆ ప్రాణము ఒక రూపాంతరం చెంది ఒక బిడ్డగా కెవ్వున కేకలేసుకుంటూ వచ్చి, ఈ ఒక వేదాతిథి అనేటటువంటి ఆయన యొక్క ఒడిలో కూర్చునిందంట ఆ బిడ్డ వచ్చి. అయితే దీనికి ముందు ఆమె దేహం కాలుతూ ఉంది గదా! కాలేటప్పుడంట ఎంతో సంపంగి పూల వాసన, మరి ఎ ఎ రకరకాలైనటువంటి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఎంతో సువాసనలనేటియి విరజిమ్ముతూ ఉన్నయంట ఈ సంధ్యాదేవి కాలుతున్నప్పుడు. అప్పుడు ఈయనన్నాడంట, వేదాతిథి అనుకున్నాడంట, రోజుట్లాగానే నేను ద్రవ్యాలు వేస్తూ ఈ యొక్క యాగం చేపడుతున్నాను. ఎప్పుడు ఇలాంటి సువాసన రాలేదు. కానీ ఈరోజు ఎందుకు ఇంత పరిమళాలనేటియి ఇంత వెదజల్లుతున్నాయి, సుగంధ సువాసనలు వెదజిమ్ముతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అని చెప్పేసి ఆయనకి ఆశ్చర్యం కలిగిందంట. తర్వాత ఆ యొక్క అగ్నిహోత్రంలో నుంచి ఈ అరుంధతి మాత ప్రత్యక్షమయ్యి ఈ ఒక వేదాతిథి ఒక తొడ మీద కూర్చునిందంట. అప్పుడు ఆయన ఆహా! నా భాగ్యం, ఎంత భాగ్యం ఇది నాకు. నేను ఎన్నో సంవత్సరాలుగా చేసినటువంటి యాగ ఫలమే ఈ ఒక బిడ్డ అని చెప్పేసి ఆయన ఆనందంగా చూస్తున్నాడంట. ఆయన ఒక ఆనందంగా చూస్తున్నటువంటి ఆ యొక్క కొన్ని సెకన్లలోనే ఆమె 16 ఏళ్ల వయసుగా మారిపోయిందంట. ఆయన యొక్క ఒడిలోనే 16 ఏళ్ల స్త్రీగా మారిపోయిందంట. ఆమెకు పెట్టిన పేరే అరుంధతి అని చెప్పేసి చెప్పబడింది. అయితే ఇక్కడ ఈ అరుంధతి మరి ఆహ్, ఆహ్, ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. శివుడు ఈ అగ్నిలో స సంధ్య దూకేటప్పుడు శివుడు ఇక్కడ ఆమెకొక వరం ఇస్తాడు మళ్ళా. మూడో వరం. అప్పుడు గతంలో 2 వరాలిచ్చాడు కదా! ఈ అగ్నిలో దూకేతప్పుడు ఇంకొక వరం కోరుకోమంటాడు సంధ్యని శివుడు. అప్పుడు సంధ్య ఏం కోరుకుంటదంటే, నేను నాకు ఎవరైతే మంత్రాన్ని ఉపదేశించాడో అతనే నాకు భర్తగా రావాలి. నెక్స్ట్ జన్మకి. అతనే నాకు భర్తగా రావాలి. తర్వాత నా వైపు ఎవరైతే కామవాంఛతో చూస్తారో వాళ్ళు నపుంసకులు అవుతారు అనని చెప్పేసి ఇలాంటి వరం ఒకటి శివుడి దగ్గర కోరుకుంటది. నేను ఒక మహాసాధ్విగా ఈ ప్రపంచానికి వెలుగు చాటాలి అని చెప్పేసి మహాదేవుడి దగ్గర వరాన్ని కోరుకుంటది. తర్వాత ఆమె అగ్నిలో దూకిపోతదనమాట. అలా 16 ఏళ్ల వయసు వచ్చేసింది అరుంధతి మాతకి. తర్వాత మరి ఆమెకి యుక్త వయసొచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటానికి ఈ బ్రహ్మే ఈ ఒక వశిష్ఠుడిని పంపిస్తాడు. వశిష్ఠుడు ఆ రోజు ఏ రూపంతో అయితే వచ్చిండో, అదే ఒక యవ్వనంతో, అదే ఒక రూపంతో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు వశిష్ఠ మహర్షి. మరి ఆయనను చూడంగానే అరుంధతి మాత ఆయనని పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది. అయితే ఇక్కడ
వాళ్ళ యొక్క పెళ్లి అనేది కూడక ఈ యొక్క లోక కళ్యాణం కోసమే జరిగింది అనని చెప్పేసి చెప్తూ ఉంది మనకి ఈ యొక్క శివ పురాణం. అయితే ఇక్కడ వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత ఆయన వశిష్ఠుడు మహాసాధకుడు. వశిష్ఠ మహర్షి అంటేనే అందరికీ తెలిసినటువంటి విషయము. ఆయన మహాజ్ఞాని, మహాసాధకుడు. మరి లోక ఉద్ధరణ కోసమయ్యే బ్రహ్మ ఆయన్ని సృష్టించాడు అనని చెప్పేసి సప్త ప్రజాపతులలో ఈయన ఒకడు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి కలిగిరి కుమారులు 100 మంది. వీళ్ళకి 100 మంది కుమారులు పుట్టారు. అయితే వీళ్ళల్లో మొదటి సంతానమైనటువంటి ఒక సంతానము, ఆ సంతానం పేరే శక్తి. పరాశక్తి అనని చెప్పేసి మొదటి సంతానానికి ఒక పేరు పెట్టుకున్నారు వీళ్ళు. ఆయన పేరే పరాశక్తి అనని చెప్పారు. ఈ పరాశక్తి కుమారుడే వ్యాస భగవానుడు. అంటే వ్యాస మహర్షి. మనకి మహాభారతము, ఈ భాగవతము, ఈ ఒక గ్రంథాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి అన్నమాట. భగవద్గీత ఇయన్నీ రచించిందే వ్యాస మహర్షి. అయితే ఇక్కడ ఈ వశిష్ఠ మనుమడే అరుంధతి మాత, వశిష్ఠ మహర్షుల యొక్క మనుమడే ఈ వ్యాస మహర్షి అనని చెప్పేసి మనకి తెలిసినటువంటి విషయం అన్నమాట. అయితే ఈ తరుణంలో ఏమైందంటే అరుంధతి మాతకి చాలా ఇష్టమైనటువంటి ఒక ఆవు ఉందనమాట. ఆవు ఒక కల్పతరువనమాట. ఆమెకి చాలా ఇష్టమైనటువంటి ఆవుని పెంచుకుంటూ ఉంది అరుంధతి మాత. ఈమె మహాసాధ్వి గదా! బాగా సాధన చేసింది గదా! ఆమె ఏది కోరుకుంటే అది ఇవ్వటానికి ఈ ఆవు ఉందనమాట. ఈ ఆవుకి ఎంతో ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తూ చక్కగా ఆవుని చూసుకుంటూ ఉంటుందనమాట. ఈమె ఏది కోరుకుంటే అది కొంగు బంగారం చేస్తూ ఉంది ఆ ఆవు అనమాట. అయితే ఒకరోజు ఈ వశిష్ఠ మహర్షి దగ్గరికి ఆహ్, క కౌచికుడు అనేటటువంటి ఒక మహర్షి వస్తాడు. ఈయన ధ్యాన సాధకుడే. అయితే ఇక్కడ ఈ కౌచికుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమంది సైన్యాన్ని వెంటబెట్టుకొని వస్తాడనమాట. కొంతమంది సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చినప్పుడు మరి అరుంధతి మాత వాళ్ళకి సకల మర్యాదలు చెయ్యటం కోసము ఆమె అప్పటికప్పుడే అన్ని మర్యాదలు సిద్ధం చేసి వాళ్ళకి కావాల్సినయన్నీ గూడా ఏర్పాటు చేస్తదనమాట. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారము ఒక ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు గూడక వాళ్ళకి వండి పెడుతూ ఉంటుందనమాట. వాళ్ళు చక్కగా తిని అప్పుడు ఈ ఒక కౌచికుడు వశిష్ఠ మహర్షిని అడుగుతాడనమాట. "మేము వచ్చేది మీకు తెలియదు. కానీ వచ్చిన నాతో పాటు ఇంతమంది సైన్యమొచ్చినా కూడక ఇంతమందికి అవలీలగా కొద్ది నిమిషాలల్లోనే ఇంతమందికి ఇంత ఆహారాన్ని ఏర్పాటు చేశారు అనంటే ఇది ఎంతో అతిశయోక్తికరమైనటువంటి విషయము. దీని వెనకున్నటువంటి రహస్యం ఏంటి నాకు చెప్పండనని కౌచికుడు అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడనమాట. "ఏమీ లేదు. నా భార్య అరుంధతి మాత ఎంతో ఇష్టంగా పెంచుకునేటటువంటి కామధేనువైనటువంటి ఒక ఆవు ఉంది. ఆ ఆవు దగ్గరికి వెళ్లి అరుంధతి ఏదడిగితే అది ప్రసాదిస్తుంది" అనని చెప్పేసి వశిష్ఠ మహర్షి ఈ కౌచుడికి చెప్తాడనమాట. ఈ కౌచుడంటే ఎవరు? విశ్వామిత్రుడు. అంటే విశ్వామిత్రుడు అన్నటువంటి పేరు ఇది రాకముందు ఆయన పేరు కౌచిక మహర్షి అనమాట. ఈ కౌచిక మహర్షి గుడక మహా ధ్యానం చేసి ఆయన మరి దివ్యలోకంలో ఉన్నటువంటి ఒక గాయత్రి మంత్రాన్ని ఈ ఒక స్వర్ణయుగమైనటువంటి ఈ భూమండలానికి తీసుకురావటంలో ఈ కౌచికుడిది ఈ ఒక మంత్రము అని చెప్పేసి మనకి ఈ పురాణ కథనం ప్రకారం తెలియజేయబడిందనమాట. ఇప్పుడు ఈరోజు ఏ ఇంట్లో పట్టినా గూడక ఈ గాయత్రి మంత్రం అనేటటువంటి ప్రతి అక్షరంలో ఉన్నటువంటి బీజ మంత్రాన్ని ఇది వినటం వల్ల గూడక మనకి ఎంతో ఎనర్జీ వస్తదని, మన కర్మలు తొలగిపోతాయని, ఇది చాలా శక్తివంతమైన మంత్రం అని చెప్పేసి, ఇది అందరూ ఉచ్చరించకూడదు. ఇది గురువు ద్వారా గురు మంత్రంగానే ఇది గురు దీక్షగా తీసుకోవాలి తప్ప, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వేళ పడితే ఆ వేళల్లో, ఏ సమయంలో పడితే ఆ సమయము, ఎప్పుడు పడితే అప్పుడు, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు దీన్ని ఉచ్చరించకూడదు అనేది ఒక
నియమము, పద్ధతి అయితే ఉంది. అయితే ఇది మగవాళ్ళే ఈ మంత్రాన్ని పఠించాలి. గురువు ద్వారానే ఈ మంత్రాన్ని ఉపదేశించుకోవాలి అని చెప్పేది మనకి చెప్పినటువంటి విషయం అన్నమాట. అయితే ఈ కౌచికుడు ఇదంతా చూసిన తర్వాత ఆహ్, వశిష్ఠ మహర్షి దగ్గర ఇదంతా చూసిన తర్వాత అప్పుడు ఆ కామధేనువైనటువంటి ఆవుని ఇవ్వమని అడుగుతాడు ఈ కౌచికుడు. అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి కుదరదు. అది నాది కాదు. నా భార్యది. నా భార్య ఎంతో ఇష్టంగా దాన్ని పెంచుకునింది. కాబట్టి అది ఇవ్వటం కుదరదు అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే అట్టయితే నేను నీ భార్య దగ్గరికే పోయి అడుగుతానని అంటాడు. ఆమె దగ్గరికి పోతే ఆమె ఇవ్వదు. ఎందుకంటే నేను పెంచుకున్నటువంటి ఈ కామధేనువుని నీకెలా ఇస్తాను? నేనివ్వను అననంటది అరుంధతి మాత. అయితే "నువ్వు నాకు అడిగింది ఇవ్వవా?" అనని చెప్పేసి ఈ కౌచికుడైనటువంటి ఈ ఒక విశ్వామిత్రుడు శాపం పెడతాడు వాళ్ళకి. ఆ శాపంలో వాళ్ళకున్నటువంటి 100 మంది కొడుకులు చనిపోతారనమాట. ఈ విశ్వామిత్రుడికేందంటే ముక్కు మీద కోపం గాబట్టి ఆయన ఏ ఏ విషయంలోనైనా గనక వెంటనే ఆయన శాపాన్ని పెట్టేస్తాడనమాట. అయితే ఇక్కడ 100 మంది కొడుకులు పోతే మరి ఏ తల్లిదండ్రికైనా బాధుండదా? ఉంటుంది కదా! అయితే వీళ్ళకి 100 మంది కొడుకులతో పాటు ఇంకొంతమంది కూతుర్లు గూడా ఉన్నారు వశిష్ఠ, అరుంధతి దంపతులకి. అయితే ఇక్కడ కొడుకులు చనిపోయారు. కూతుర్లు మాత్రం క్షేమంగా ఉన్నారు. ఇది ఈ కూతుర్లు చూసిన తర్వాత కూతుర్లకనిపించింది. ఏమనిపించింది అంటే, అమ్మా! ఇప్పుడు ఈ శాపాల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఎన్నో జీవులకి ప్రాణహాని జరుగుతూ ఉంది. ఇంకా ఎప్పుడూ గూడక ఈ భూమి మీద ఎలాంటి శాపాలు లేకుండా మనము ఒక లోకాన్ని సృష్టిద్దామమ్మా! ఆ లోకంలో ఏ శాపాలు ఉండకూడదు అనని చెప్పేసి అరుంధతి మాత వాళ్ళ కూతుర్లైనటువంటి వాళ్ళు ఎంతో తపోదీక్షతో, తపోనిష్టతో ఒక లోకాన్ని సృష్టిస్తారు. ఆ లోకం పేరే అరుంధతి లోకం. ఆ లోకం పేరే అరుంధతి లోకమనని చెప్పేసి ఒక లోకాన్ని సృష్టించుకుంటారు. దాన్ని ఆనందలోకం గూడక అంటారనమాట. ముఖ్యంగా పిలిసేది ఆనందలోకమనే పిలుస్తారు. దానికి అరుంధతి మాత యొక్క పేరును గూడక జోడిస్తారనమాట. అందుకే ఆనంద అరుంధతి లోకమని చెప్పేసి ఆ లోకాన్ని పిలుచుకోవటం జరుగుతుంది. అయితే అక్కడ వీళ్ళు ఆ లోకంలో చక్కగా ధ్యానం చేసుకుంటూ, ఆ లోకంలో ఎలాంటి శాపాలు లేకుండా చక్కగా వాళ్ళందరూ గూడక ఆ లోకంలో ఆనందంగా ఉంటారనమాట. సో, తర్వాత మరి విశ్వామిత్రుడు ఈ భూమి మీదకి వచ్చి మళ్ళా ధ్యానం చేస్తూ ఉంటాడనమాట. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఒక గాయత్రి మంత్రం అనేది మారుమ్రోగుతూ ఉంటుందనమాట. ఈ గాయత్రి మంత్రం అనేది మారుమ్రోగుతూ ఉంటుంది భూమి మీద. ఆ మంత్రాన్ని ఈ విశ్వామిత్రుడు ఆహ్, ఓంకారంలాగా శబ్ద తరంగాలతో పెద్దగా దాన్ని స్తుతిస్తూ ఉంటాడనమాట. ఆ ఒక మంత్రశక్తిని గమనించాడు వశిష్ఠ మహర్షి. గమనించిన తర్వాత అప్పుడు ఈ మంత్రము ఎలా వచ్చింది? ఎవరు ఉచ్చారణ చేస్తున్నారని చెప్పేసి వశిష్ఠుడు గమనిస్తాడు. గమనించిన తర్వాత ఈ ఒక విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి ఈ మంత్ర ఉచ్చారణకి వశిష్ఠుడు అడిగాడు విశ్వామిత్రుడిని, "ఓ విశ్వామిత్ర! మీరు ఒక బీజాక్షరాలతో కూడినటువంటి ఈ మంత్రాన్ని ఈ ఒక భూమి మీద నివసించే మానవులకి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఆ మంత్రాన్ని తీసుకొచ్చినందుకు మీకు నా వంతుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పేసి వశిష్ఠుడు చెప్తాడనమాట. చూడండి మరి వశిష్ఠ మహర్షికి 100 మంది కొడుకుల్ని చనిపోయేలాగా శాపం పెట్టినటువంటి విశ్వామిత్రుడిని గూడక ప్రేమించేటటువంటి మనసు కలిగినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త వశిష్ఠ మహర్షి. అదే విధంగా ఈ విశ్వామిత్రుడు ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వశిష్ఠుడి దగ్గర క్షమాపణకు పోయాడు మళ్ళా. పోయి "నన్ను క్షమించండి వశిష్ఠ మహర్షి. మీకు కలిగినటువంటి 100 మంది కుమారులని నా శాపం వల్ల లేకుండా పోయారు. నన్ను క్షమించండి" అనంటే, నాకు ఎప్పుడూ కూడాక ఏది జరిగినా అది ఒక లోక కళ్యాణం కోసం జరిగిందని నేను అనుకుంటాను. విశ్వామిత్ర దాని గురించి మీరు ఆహ్, బాధపడొద్దు అననంటాడు. త సరే మీరు క్షమించారు. తర్వాత నేను మాత దగ్గరికి వెళ్లి మాత దగ్గర గూడా క్షమాపణ తీసుకుంటాను అనని చెప్పేసి అడుగుతాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అరుంధతి మాత దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడనమాట. "అమ్మ నన్ను క్షమించమ్మా" అనని అడుగుతాడు. అప్పుడు అరుంధతి మాత గూడక క్షమిస్తుందనమాట. అంటే చూడండి మనము ఇక్కడ
తెలుసుకోవాల్సినటువంటి ఈ కథ ద్వారా ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అననంటే, ఎంతటి పాపి అయినా సరే, ఎంతటి పరమ దుర్మార్గుడైనా సరే, ఎంత నీచ నికృష్టుడైనా సరే, మనకి ఎంత నష్టం కలిగించినా సరే, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, క్షమాభిక్ష ఉండాలి అనేది ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే క్షమ అనేది అది నీ యొక్క ఔన్నత్యానికి, నీ యొక్క ఆత్మ ఉనికికి, ఆత్మ యొక్క ఎదుగుదలకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్న సంధ్య విషయంలో ఏం చెప్పుకున్నాము? మనకి ఎప్పుడైతే సరికానటువంటి వ్యవస్థ మన లోపల ఉంటుందో, అక్కడ మనకున్నటువంటి కొన్ని శక్తుల్ని మనం కోల్పోతాము. ఆమె ఆకాశ ప్రయాణం చేయటానికి నాకు శక్తి లేదనింది గదా! అది లేకపోవటానికి కారణం ఏంటి? మనలో ఒక సరికానటువంటి గుణాలు, కోరికలు, ఆలోచనలు ఉండటం వల్ల. సో, ఇక్కడ గూడగా మరి అరుంధతి మాత క్షమించగలిగిందంటే ఆమె ఎంతో పతివ్రత, ఎంతో మహాసాధ్వి. అలాంటి మహిమాన్వితమైనటువంటి ఆ మహాతల్లి ఈ ఒక విశ్వామిత్రుడు వాళ్ళ 100 మంది కొడుకులను చంపినా గూడక ఎక్కడ కన్నీటి బాధ లేకుండా ఆ యొక్క బాధ లేకుండా ఆయనని క్షమించేసిందనమాట. సో, ఆమె యొక్క పాదాలకి నమస్కరించుకొని ఆయన తిరిగి మళ్ళా భూమి మీదకొచ్చి చక్కగా తపస్సు చేసుకున్నాడనమాట. అయితే ఇక్కడ ఈ బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి ఈ అరుంధతి మాత, వశిష్ఠ మహర్షి వీళ్ళ యొక్క దంపతుల యొక్క విశిష్టతని ఈ ఒక మానవ ప్రపంచానికి, ఈ ఒక ప్రపంచము ఉన్నంత వరకు గూడక వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క విశిష్టత ఈ ఒక భారతదేశంలో ముఖ్యంగా భారతీయ మహిళలు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడటం అనేది ఒక భారతీయ సాంప్రదాయం అనమాట. ఈ భారతీయ సాంప్రదాయంలో ఇదొక ముఖ్య ఘట్టంగా ప్రకటించటం అనేది జరిగింది. అందుకే వివాహ వేడుకలలో ఈ ఒక అరుంధతి నక్షత్రం అనేది చెప్తూ ఉంటారు. చూపిస్తూ ఉంటారు పురోహితులు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క దంపతులు, ఆది దంపతులు వాళ్ళిద్దరూ గూడాక. వాళ్ళు మరి ఎలాంటి గొడవలు లేకుండా ఎప్పుడూ గూడాక ఎంతో అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో వాళ్ళు ఎంతో చక్కగా ఉంటూ వాళ్ళు ఒక ఆదర్శంగా ఉన్నారనమాట. వాళ్ళ యొక్క ఆదర్శాన్ని మనం ఆదర్శంగా తీసుకొని, మనము గూడా ఒక వివాహ వేడుక చేసుకున్న తర్వాత గూడక, వాళ్ళలాగా మనము గూడక జీవించాలి అనేటటువంటి ఒక సత్యాన్ని మనకు పురోహితులు ఆ రోజు అక్కడ చెప్తూ ఉంటారనమాట. అందుకే అరుంధతి నక్షత్రాన్ని చూపించేది. అంటే ఆ యొక్క నక్షత్రాన్ని ఎవరైతే చూస్తారో, ఆ నక్షత్రం యొక్క కాంతి మన యొక్క కళ్ళల్లో పడి, మన కళ్ళకున్నటువంటి సమస్యలు తొలగిపోయి, కంటి ఒక చూపు అనేది చాలా మెరుగ్గా ఉంటుంది అనని చెప్పేసి, ఆ కాంతి కిరణాలని చూడమని చెప్పి చెప్తూ ఉంటారు మనకి మన యొక్క పెద్దవాళ్ళు గావచ్చు, పురోహితులు గావచ్చు. సో, ఈ విధంగా అరుంధతి జ్యోతిని చూపించటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అనంటే, వాళ్ళిరువురు కూడాక ఈ యొక్క లోకానికి వాళ్ళు ఎంతో ఆదర్శ దంపతులు. కాబట్టి అలా వాళ్ళలాగా మనము గూడాక జీవించి ఉండటం కోసమే ఈ ఒక నక్షత్రం యొక్క ప్రాముఖ్యత అనని చెప్పేసి గూడా మన యొక్క పెద్దోళ్ళు మనకు తెలియజేయటం జరిగింది. సో, మాస్టర్స్ ఇది అరుంధతి మాత యొక్క స్టోరీ. సో, థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. సో, నాకింతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి సరితా మేడంకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సరితా మేడం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పుష్పలత గారికి, పద్మావతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.